ఒక పక్కన బోరున వర్షం పడుతుంది. నేను మీకోసం ఒక వార్త, అది విజయ్ కుటుంబం, అంటే విజయ్కి విడాకులు ఇస్తాను అని చెప్పినటువంటి అతని భార్య సంగీత విడాకుల పిటిషన్ని విత్డ్రా చేసుకుంది. ఈ సందర్భంగా మన తెలుగు మీడియాలో కొంతమంది ప్రబుద్ధులు ఒక ఏప్రిల్ నెలలో చేసినటువంటి హడావిడి మీకు గుర్తుండే ఉంటుంది. అందులోనూ ఒక పొట్టి గుడంకాయ మరీ నానా రకాల దైవత్వం చేసిన సంగతి. ఎందుకంటే విజయ్ తన కుటుంబాన్ని రోడ్డును పడేసి, బిడ్డ ఎక్కడుంటుందో తెలియదు, కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళిద్దరూ తండ్రికి దూరంగా ఉండటం చాలా రాజకీయంగా దెబ్బే. మరి ఎలా చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కానీ ఏప్రిల్ 23 అంటే ఎన్నికలకు ముందు ప్రచారంలో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థి పక్షాలు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అంటూ రెచ్చిపోయినటువంటి ఆ సూటుబాబులకు అందరికీ ఒక ఫ్లిప్పర్ షాట్. ఇప్పుడు వ్యక్తుల జీవితాలు, కుటుంబ సమస్యలు ప్రతి చోట ఉంటాయి. వాటిని కూడా పట్టుకొని జస్ట్ బికాజ్ ఆఫ్ విజయ్ షేర్డ్ డయాస్ విత్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో వేదిక పంచుకున్నందుకు అతని మీద పగబెట్టినట్టుగా మన వాళ్ళందరూ దాడి చేసిన విషయాలు మీకు గుర్తుండి ఉంటాయి. ఆ రకంగా చూసినప్పుడు ఏదైనా చూస్తే ఏదైనా అన్నామంటే అన్నట్లుగా ఇప్పుడు విషయం తయారైంది కదా. ఈ రోజున మరి ఇంకొకడు వస్తాడు, వయసు ఎంతైనా సరే తనని ఇంకా జెన్జీ అనుకుంటాడు, జెన్ ఆల్ఫా అని కూడా అనుకోవచ్చు. వచ్చేసి, ఏం మేడం మీకు బాగా డబ్బులు అవసరమైనయ్యా, దాందే ఉంది మేడం, సీఎం అయితే చాలు విడాకులు కూడా వెనక్కి తీసుకుంటారు మేడం అని ఇంకొకటి ఏడవచ్చు. ఈ మీడియా తాలూకు యదవతనాన్ని మనం ఎప్పటికప్పుడు ఎండగట్టాం. మన వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం పార్టీల జోలికి వెళ్ళాలి. ఈ పత్రికలు, ఛానళ్ళు ఏ భావాన్ని ప్రసారం చేస్తున్నాయి అనేదాన్నే ఎండగట్టాం. ఒక వ్యక్తి తాలూకు పర్సనల్ లైఫ్ని నువ్వు అటాక్ చేసే ముందు అతను నిన్నేమన్నా గెలిచాడా, ప్రజలకు ఏమన్నా హాని కలిగించాడా, ఇవి చూడాలి. వ్యక్తిగత జీవితాలు ప్రజలని అదిగా నష్టపరచినంత వరకు కూడా మనము ఎలా వ్యవహరించినా పర్వాలేదు అని ఒక వక్కపలుకు రాయుడు వాక్కు వచ్చిన విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో తమకెక్కడ గుచ్చుకుంటాయో ఈ ముళ్ళు అనే ఒక అంచనాతో ఆ తెలివిడిని, ఆ స్పృహని వెంటనే విజయ్ విషయంలో మర్చిపోయారు. ఇప్పుడు అతని భార్య అప్పటికే అతనితో విడిగా ఉంటుంది. ఆ పిటిషన్ అనేది బయటికి రావటం అనేది రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది. బీజేపీ వాళ్లే ఆవిడ వెనకనే అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి, నిజమా కదా అనేది పక్కన పెడతాం. అయితే మన తెలుగు మీడియాకి ఎక్కడ లేని ఉత్సాహం, ఆత్రం, తపన, తడి తక్కువ తపన ఎక్కువ బ్యాచ్ అంటారు కదా, అది. వీళ్ళ జీవితంలో చెన్నైకి వెళ్ళింది లేదు కొంతమంది, విజయ్ని చూసేది లేదు. కానీ వెంటనే అతని జీవితాన్ని అంతా కాచి వడపోచినట్లుగా బిల్డప్ ఇస్తూ తెగ మాటలు మాట్లాడేస్తారు. ఈ రోజున విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకోవడంతో చెంగల్పట్టు కోర్టు పట్టు ఈ పిటిషన్ పట్టు, చెత్తపుట్టలో పట్టు ఈ పిటిషన్ అనే పిటిషన్ పక్కన పడేసింది, అంటే కేసుని మూసేసింది. మరి ఇప్పుడు వెంటనే బయలుదేరతారనమాట. ఈ రాజీ కుదిర్చింది ఎవరు? ఎందుకైనా మంచిది రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు మన మీద విమర్శలు రాకూడదని విజయ్ ఏమైనా ఈ నిర్ణయం తీసుకున్నాడా? ఏదైనా ఒత్తిళ్ళు ఏమైనా ఫలించినాయా? ఇలాంటి ఎడవ తరహా వాదనలు బిగించేస్తారు మళ్ళీ. నాకు తెలుసు వీళ్ళు వదలరు. ఇదే వ్యక్తులు విజయ్ గురించి ఏం చెప్తారు? మీరు ఎన్టీఆర్ని చూశారంటే ఈజ్ నాట్ ఎంజీఆర్, ఈజ్ నాట్ ఎన్టీఆర్ అన్నవాళ్ళు ఎస్ ఈజ్ విజయ్ అని ప్రూవ్ చేశాడు కదా. మనం ఒక పక్షంగా నిలబడి దశాబ్దాల తరబడి కూర్చుకుపోయి, అంటే వేళ్ళూనికి పోయినటువంటి పార్టీలని మట్టి కరిపించడం అంటే అంత ఈజీ కాదు. అప్పటికే అతనికి విజయం పరిపూర్ణంగా రాలా. అయినా కూడా ఆ విజయాన్ని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగింది. ఆ పార్టీ ఎక్కువ రోజులు ఉండదనే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా తెలుగు మీడియా, నాకు తెలిసి ఆ టీవీకి పార్టీ మెంబర్ల కనుక ఈ తెలుగు మీడియా ఇంకా కొద్దిగా అందే ఉంటుంది. వీళ్ళ తాలూకు వీళ్ళ రాతలు ఇవన్నీ కనుక తెలిస్తే ఫ్లిప్పర్ షాట్లు పడతాయి. పొరపాటున తమిళనాడు కనుక వెళ్తే అది